ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి కంగారు పడకు, 12 సంవత్సరాల నుండి నీకు ఇబ్బంది కలిగిస్తున్న, నువ్వు పడుతున్న ఈ దరిద్రాలన్నీ కూడా ఒక్క క్షణంతో ముగించేలా చూస్తాను. నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పేది ఒక్క 5 నిమిషాలు ఆలకించమ్మా అని చెప్పి మనకి బాబాగారు అంటున్నారండి. మరి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవడం కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. తల్లి, ప్రతి నిమిషం కూడా ఎన్నో రకాలైన బాధలు, కష్టాలు మనసులో నీకు అలజడిని, భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఏ విధంగా ముందడుగు వేస్తే ఏ కష్టం ముంచుకొస్తుందో, అయ్యో ఒక కష్టం తీరేసరికి మరొక కష్టం అనేది రెడీగా ఉంటుంది. నా జీవితంలో సంతోషాలే లేవు, బాధలు తప్ప నా జీవితంలో ఆనందాలు అనేవే లేవు అని చెప్పి నిరాశ పడిపోతూ, కృంగిపోతూ జీవితమంతా కూడా ఇప్పటి వరకు నీ యొక్క సగం జీవితాన్ని నరకంగానే అనుభవిస్తూ ఉన్నావు. ఎన్నో రకాల కష్టాలను చూశావు, బాధలని చూశావు, అవమానాల్ని పొందుతూ ఉన్నావు. కొన్ని కోరికలు అనేవి ఉన్నప్పటికీ కూడాను ఆ కోరికలు అన్నిటినీ కూడా చంపుకొని బ్రతుకుతూ వస్తున్నావు. తల్లి, ప్రతి ఒక్క మనిషిలో కూడా ఎన్నో కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ నా జీవితం ఎందుకు బాబా ఇలా ఈ కష్టాలతోనే ఉంటుందా? ఈ కష్టాలు పోనే పోవా? అసలు నన్ను వదిలి నేను అంత మహాపాపం ఏం చేశాను? నేను ఎవరికి కూడా తెలిసి ఏ అన్యాయం కూడా చేయలేదు కదా, అయినా కూడా ఈ నరకయాతన నాకే ఎందుకు, ఇంత శిక్ష నాకే ఎందుకు అని చెప్పి నా పాదాల మీద పడి ఎప్పటికప్పుడు కూడా నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు. అయితే ఇప్పుడు పడుతున్న ఈ యొక్క కర్మల ఫలితం అనేది ఈ జన్మది కాదు తల్లి. నువ్వు కొన్ని జన్మల క్రితం చేసిన పాపపుణ్యాల కర్మ ఫలితాలే ఈ జన్మలో నువ్వు అనుభవించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను నీ మనసంతా కూడా గందరగోళ స్థితిలో, అయోమయ స్థితిలో, నరకయాతనలో పడి కొట్టుకుంటూ ఉంది. సంతోషాల కోసం, ఆనందాల కోసం నీ మనసు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. అయితే ఇకపై నీ జీవితంలో కష్టాలు, కర్మలు, బాధలు అన్నింటినీ కూడా దూరం చేస్తాను. అయితే నువ్వు చేయవలసిందల్లా కూడా ఒకటి, నా మీద నమ్మకాన్ని మాత్రం మాత్రం చెదిరిపోనివ్వకమ్మా. నేను చెప్పినట్లుగా కనుక నువ్వు చేసినట్లయితే నువ్వు పడుతున్న కష్టాలన్నిటి నుంచి నువ్వు బయటపడవచ్చు. నువ్వు ఎదురు చూస్తున్న కోరికలన్నీ కూడా నీ జీవితంలో జరిగి తీరుతాయి. అంతేకాకుండా నువ్వు ఏవైతే శుభవార్తలు వినాలి అని చెప్పి కోరుకుంటున్నావో అవన్నీ కూడా తీరుతాయి. తల్లి, ఈరోజు నువ్వు ఈ ఒక్క గ్లాసు నీటిని కనుక నువ్వు తాకితే చాలు, ఈ గ్లాసు నీటితో నీ జీవితంలోకి సంతోషాలు అనేవి అడుగుపెడతాయి. నమ్మకం లేదా? అయితే నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా. ఒకతనికి గత కొన్ని రోజులుగా ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు. ఎన్నో రకాల హాస్పిటల్స్కి వెళ్ళి తన యొక్క ఆరోగ్యం గురించి ఎంతోమందికి చూపించుకున్నాడు, ఎంతోమంది డాక్టర్లను కలిశాడు, ఎన్నో మెడిసిన్స్ వాడాడు. ఎంత వాడినప్పటికీ కూడాను తనకున్న అనారోగ్య సమస్యలు అనేవి తీరేవే కాదు. ఎప్పుడూ కూడా రక్తం లేకపోవడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఒళ్ళంతా నొప్పులు, కాళ్ళ నొప్పులు, కాళ్ళవాపులు, ప్రతి జాయింట్ కూడా నొప్పిగా అనిపించేది. ఎప్పుడు చూసినా నీరసంగా, అలసటగా అనిపించేది. మనసంతా కూడా గందరగోళంగా ఉండడం, ఇలా ఎన్నో రకాలైన సమస్యలతోటి ఆ మనిషి తన యొక్క జీవితంలో సంతోషంగానే ఉండలేకపోయాడు. అలా కాకుండా అతనికి గత కొన్ని 4 నెలల నుంచి పసికర్లు అనేవి వచ్చాయి, జాండీస్ వచ్చాయి అన్నమాట. అవి వచ్చినప్పుడు తను డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడటంతో పాటుగా ఒక్క సంకల్పాన్ని చేసుకున్నాడు గ్లాస్ నీటితో. అదేంటి అంటే కనుక తను ఈ యొక్క గ్లాస్ నీరు చేతిలో పట్టుకొని తాగే నీరు, నేను ఈ నీటిని తాగుతున్నాను, ఈ నీటిని తాగిన తర్వాత నా ఒంట్లో ఉండే అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమైపోయి
నాకు ఆరోగ్యం అంతా కూడా అనుకూలంగా మారిపోతుంది. నాకు అనుకూలంగా అవుతుంది. నాకు ఆరోగ్యం సహకరిస్తుంది. నాకున్న అన్ని రోగాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. నాకు వచ్చిన ఈ జాండీస్ కూడా పూర్తిగా నయమైపోతుంది అని చెప్పి తను ఎప్పుడు నీటిని తాగినా కూడా ఆ నీటిని పట్టుకొని, ఆ సంకల్పాన్ని చెప్పుకొని ఎంతో నమ్మకంతో ఆ నీటిని తాగడం మొదలుపెట్టాడు. ఇలా తాగిన తర్వాత అతను ప్రతిరోజు అదే సంకల్పంతో ఉండేవాడు. నేను ఈ సంకల్పాన్ని చేసుకున్నాను. నాకు తప్పకుండా జరిగి తీరుతుంది. ఇలా తాగిన కొన్ని రోజుల్లోనే అతను సంవత్సరాల నుంచి పడుతున్న బాధలన్నీ కూడా కొన్ని రోజుల్లోనే అన్నీ కూడా పోయాయి. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి. తను ఎంతో ఆరోగ్యంగా ఫీల్ అవ్వడం మొదలుపెట్టాడు. ఒక్కొక్కటిగా అన్నీ తగ్గుముఖం పట్టాయి. తను చాలా శారీరకంగా దృఢంగా తయారయ్యాడు. మానసికంగా కూడా అందంగా ఉండడం మొదలయ్యింది. అయితే ఇక్కడ మనకు రికవరీ అవ్వడం అయితే జరిగింది. తనకున్న బ్లడ్ లేకపోవడం, నీరసం, అంతేకాకుండా నిద్ర పట్టకపోవడం, ఏ పని కూడా చేయాలి అనిపించకపోవడం, ఎటాకైనా ఆ జాండీస్ కూడా అన్నీ కూడా తగ్గిపోయి తను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారారు. ఇక్కడ చాలామందికి కూడా అనుమానం రావచ్చు. కానీ ఇది నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన. ఎప్పుడైనా కానీ మనిషి మనసు ఏ విధంగా ఆలోచిస్తుందో అదే విధంగా మన ఆలోచనలు ఆ ఆలోచనకు తగ్గట్లుగానే మన శరీరంలో హార్మోన్లు అనేవి విడుదలవుతాయి. ఇవి అక్షర సత్యం. కాబట్టి ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండాలి అనుకుంటే నీ యొక్క మెదడు సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తుంది. నువ్వు అదే బాధగా ఉంది అనుకుంటే అలాగే ఉంటుంది. ఏదో కోల్పోయినట్లుగా బాధలో మునిగిపోయి ఉంటే కనుక నీ మెదడు నువ్వు ఏదో కోల్పోయినట్లుగా నీ చుట్టూతా కూడా నెగిటివ్ వాతావరణాన్ని, నెగిటివ్ ఎనర్జీని సృష్టిస్తుంది. అదే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా నీకు ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది. లేదు నాకు తలనొప్పి వస్తుంది, సాయంత్రానికి నాకు ఒళ్ళు నొప్పులు వస్తాయి, సాయంత్రానికి నా భర్త సాయంత్రానికి తాగొస్తాడు, నా భర్త నన్ను కొడతాడు అని ఇలా కనుక నువ్వు నెగటివ్గా ఆలోచిస్తే అవే నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క యూనివర్స్ అనేది నీ యొక్క శబ్ద తరంగాలను, నీ యొక్క ఆలోచనలను, నీ మెదడు విడుదల చేసేటటువంటి హార్మోన్లకు తగ్గట్టుగా జరుగుతాయి. మన చుట్టూ ఉండే ప్రతిదీ కూడా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఆ శక్తిని మనమే మార్చుకోగలం. నువ్వు గమనించాలి. ఇక నుంచి నువ్వు ప్రతిరోజు కూడా మంచినీరు తాగేటప్పుడల్లా కూడా ఆ గ్లాస్ నీరు పట్టుకొని నీకు ఏ సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలి, నాకు సంపూర్ణ ఆరోగ్యం కావాలి అని చెప్పి కనుక నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా నీ శరీరంలో ఉన్న ఒక్కొక్క అనారోగ్య సమస్య అంతా కూడా తీరిపోతుంది. నీ యొక్క మనసులో నీ భర్త మారతాడు అని చెప్పి నువ్వు అనుకుంటే ఖచ్చితంగా తనలో మార్పు అనేది జరుగుతుంది. ఇది వెంటనే ఒక్క రోజులో 2 రోజుల్లో జరిగే ప్రక్రియ కాదు. ఏది ఏమైనప్పటికీ కూడాను నమ్మకాన్ని, నీ నమ్మకం ఎంత బలంగా ఉంటే అంత తొందరగా నీ చుట్టూ ఉండే వాతావరణం కూడా మారిపోతుంది, నీకు తగ్గట్లుగా మారుతుంది. అది నువ్వు సంతోషకరంగా ఆహ్వానిస్తే సంతోషకరంగా ఉంటుంది, నువ్వు బాధగా ఆహ్వానిస్తే బాధగా ఉంటుంది. నువ్వు 12 సంవత్సరాల నుంచి పడుతున్న కష్టాలైనా కానీ లేదా 20 సంవత్సరాల నుంచి పడుతున్న కష్టాలైనా కానీ ప్రతి కష్టానికి, ప్రతి సమస్యకి కూడా మార్గం అనేది ఉంటుంది. నీకు ఈ సృష్టిలో సమాధానం అనేది దొరుకుతుంది. సమాధానం లేని సమస్య అంటూ ఏది ఉండదు. ఆ యొక్క సమాధానం దొరకాలి అంటే ప్రతి విషయంలో కూడా నువ్వు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఆ నమ్మకమే నిన్ను నడిపిస్తుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి. నువ్వు నా మీద ఎంత నమ్మకాన్ని అయితే పెట్టుకున్నావో దానికి తగ్గట్లుగా నువ్వు ప్రతి పని మీద కూడా అదే నమ్మకంతో చేసుకుంటూ వెళ్తే ఆ పనిలో సక్సెస్ నీకు ఖచ్చితంగా లభిస్తుంది. జీవితం అన్న తర్వాత కష్టాలు, సుఖాలు, బాధలు, నష్టాలు అన్నీ కలయికే జీవితం. ఇలా కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం, సుఖాలు వచ్చినప్పుడు, సంతోషాలు వచ్చినప్పుడు పొంగిపోవడం, పొగరుగా ప్రవర్తించడం, ఇటువంటివన్నీ కూడా మనసుకి తగ్గట్లుగా నువ్వు మార్చుకోకూడదు. నీ యొక్క మనసు అనేది ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండాలి, ఒకే రకంగా ఉండాలి. సంతోషాలని సంతోషంగా స్వీకరించాలి. ఒకవేళ బాధ వచ్చినా కూడా పర్వాలేదు, ఆ బాధను కూడా నేను ఖచ్చితంగా బయటపడగలను, సాల్వ్ చేసుకోగలను, నాకు ఆ ధైర్యం ఉంది అని చెప్పి నువ్వు మనోధైర్యాన్ని పెంచుకోవాలి. మనిషికి డబ్బు కన్నా, ఆస్తుల కన్నా, అంతస్తుల కన్నా కూడా మనోధైర్యం అనేది
భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. ఆ యొక్క మనోధైర్యం మీద ఎవరైతే దృఢంగా నిలబడతారో ఆ మనిషికి జీవితంలో చలనం అనేది ఉండదు. కాబట్టి నీ యొక్క కష్టాలకు, బాధలకు, సమస్యలకు అన్నింటికీ కూడా నువ్వు ఫుల్ స్టాప్ చెప్పేస్తూ ఈ రోజు నుంచి నీటిని తాగేటప్పుడల్లా కూడా నమ్మకంతో నీకున్న సమస్యలన్నీ తీరిపోవాలి అని చెప్పి నువ్వు సంకల్పించుకొని ఆ నీటిని తాగితే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది తల్లి. అంతేకాకుండా నీ జీవితంలో ఒక్కొక్క కష్టం కూడా తొలగిపోతుంది తల్లి. ఎంతో ఒంటరిగా నువ్వు నీ యొక్క జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావు. అందరూ ఉన్నా కూడా ఏకాకిలాగా బ్రతుకుతూ ఉన్నావు. చుట్టూ మనుషులు ఉన్నప్పటికీ ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నావు. ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావు. 4 గోడల మధ్య నరకయాతనని చూస్తూ ఉన్నావు. వీటన్నిటికీ కూడా కారణం ఎవరు, ఏమిటి, ఎందుకు అని చెప్పి నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. అన్నిటికీ కూడా కారణం నీ మనసే అని చెప్పి నీకు చెప్తుంది. మరి ఆ మనసు తెచ్చిపెట్టే తిప్పలు, కష్టాలు ఇంత ఘోరంగా ఉన్నప్పుడు ఆ మనసుని నీకు అనుగుణంగా మార్చుకోగలిగే శక్తి కూడా నీలోనే ఉన్నప్పుడు నలుగురితో కలవటం, నలుగురితో మాట్లాడటం, ఎవరు నీతో ఎలా ఉంటున్నారో వారితో నువ్వు అలాగే ప్రవర్తించడం, నీ యొక్క అవసరాలను గడిపించుకోవడం కోసం గాడిద కాళ్ళైనా పట్టుకోవడానికి వెనకాడకుండా ఉండడం, అంతేకాకుండా నీ యొక్క పనులు, నీ పిల్లల యొక్క పనులు అన్నిటినీ కూడా తెలివిగా నెరవేర్చుకోవడం, మనిషికి ఒకరు నీకు ఎంత విలువ ఇస్తున్నారో అవతలి వారికి కూడా నువ్వు అంతే విలువ ఇవ్వడం, ఒకరు నిన్ను ఎంత గౌరవిస్తున్నారో వారికి నువ్వు కూడా అంతే గౌరవాన్ని ఇవ్వడం, సమాజంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న మార్పులకు అనుగుణంగా నీ యొక్క జీవనశైలిని మార్చుకోవడం, ఇదంతా కూడా నీ చేతుల్లోనే ఉంటుంది. నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకో తల్లి. నువ్వు ఒకరికి చెడు చెయ్యాలి అని చెప్పి చూస్తే ఆ భగవంతుడు నీకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో చెడును చేస్తారు. అలాగే ఒకరికి మంచి చెయ్యాలి అని చెప్పి చూస్తే భగవంతుడు కూడా నీకు ఖచ్చితంగా మంచి చేస్తారు. ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఆ సహాయాన్ని నిస్వార్థంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే నిస్వార్థమైన సహాయం అనేది నీ నుంచి అవతలి వారికి అందుతుందో అప్పుడు నీకు కర్మ ఫలితం మంచిగా దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో. అంతేకాకుండా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండు. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ శక్తి, నీ మనసులో ఉండే నెగటివ్ ఎనర్జీ అన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుంది. నీ మనసును ఈ రోజు నుంచి సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయి. నువ్వు చేయగలిగితే, నీ మనసు నువ్వు సంతోషంగా ఉంచుకోగలిగితే, మొదట నిన్ను నువ్వు జయించగలిగితే, నీ మనసుని నువ్వు జయించుకోగలిగితే ఈ యొక్క సృష్టిలో సాధించలేనిది అంటూ కూడా ఏదీ లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకో. నీకు నువ్వే ధైర్యంగా మారాలి. నీకు నువ్వే తల్లిగా మారాలి. నీకు నువ్వే తండ్రిగా మారాలి. నీకు నువ్వే సపోర్ట్గా ఉండాలి. అలా ఉంటేనే జీవితంలో ఏ ఎదురు దెబ్బ తగిలినా కూడా అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడగలిగే శక్తి అనేది నీలో వస్తుంది. కాబట్టి ఇకపై నిన్ను నువ్వు ఎలా మార్చుకోవాలి అంటే ఒక శక్తిగా మార్చుకోవాలి. అలా మార్చుకున్నప్పుడే ఏ శక్తి అనేది, దుష్టశక్తి అనేది నిన్ను తాకకుండా ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో. అర్థమైంది కదా అని చెప్పి బాబాగారు అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.